హైదరాబాద్ కొండాపూర్లోని మసీద్ బండలో మద్యం మత్తులో వీరంగం సృష్టించిన కేసులో BMW కారుపై ఉన్న MP స్టిక్కర్ హాట్ టాపిక్ గా మారింది. యాక్సిడెంట్ టైంలో BMW కారుపై MP స్టిక్కర్ స్పష్టంగా కనిపించింది. పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన తర్వాత BMW కారుపై MP స్టిక్కర్ మాయమైంది. మొదట స్టిక్కర్ పై ఎంక్వైరీ చేస్తున్నామని పోలీసులు చెప్పారు. ఇప్పటికీ స్టిక్కర్ పై పోలీసులు క్లారిటీ ఇవ్వలేకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు MP స్టిక్కర్ పై సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. స్టిక్కర్ పై స్టేట్ పోలీసులతో మాట్లాడినట్టు కూడా తెలుస్తోంది. మరింత సమాచారం షరీఫ్ అందిస్తారు. షరీఫ్, BMW కార్ కేసులో MP స్టిక్కర్ పై సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. సో అప్డేట్స్ ఏంటి? రైట్, ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ రిపోర్ట్ అయిందో నిన్న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లిమిట్స్ కొండాపూర్ దగ్గర ఇది ఇన్సిడెంట్ రిపోర్ట్ అయింది. అక్కడ BMW కారు పైన అద్దం పైన కూడా VIP స్టిక్కర్ ఉంది. అదంతా కూడా MP స్టిక్కర్గా కూడా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చెప్పడం జరిగింది. అదే ప్రస్తుతం చర్చకు దారితీస్తుంది. ఎప్పుడైతే ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి ఏవైతే VIP పాసెస్ ఉంటాయో అవి ఇలాంటి ఇన్సిడెంట్లు తెర మీదకి వచ్చినప్పుడు ప్రతిసారి వివాదాస్పదంగా మారుతున్నాయి. గతంలో కూడా చూసినాం మనం, బోధన్ ఎమ్మెల్యే థార్ కార్ వ్యవహారంలో కూడా సేమ్ అదే రిపీట్ అయింది. స్టిక్కర్ పైన కూడా పోలీసులు క్లారిటీ ఇవ్వలేదు. ఈవెన్ ఆ కారు పైన స్టిక్కర్ క్లియర్గా ఉంది. పలానా ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి స్టిక్కర్ అనేటువంటి విషయం అందులో క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. మార్చి మంత్ ఎండ్ వరకు అది వ్యాలిడిటీ, అప్ టు వ్యాలిడిటీ ఉన్నట్టుగా కూడా డీటెయిల్స్ ఉన్నాయి. ఆ డీటెయిల్స్ బట్టి క్లారిఫికేషన్ వచ్చేసింది అది పలానా TRS పార్టీ ఎమ్మెల్యేది అనే విషయం. సో ఇందులో మాత్రం భిన్నంగా ఉందని చెప్పాలి. నిన్న రిపోర్ట్ అయినటువంటి కేసులో ఇప్పటి వరకు ఆ స్టిక్కర్ ఎవరిది, ఆ స్టిక్కర్ నిజంగానే ఉంది అనేటువంటి విజువల్ మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. స్థానికులు కూడా దాన్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. మరోవైపు అందులో ఉన్నటువంటి ఇద్దరిని కూడా యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఒక్కొక్కరు దాదాపు 200కు పైగా మద్యం కంటెంట్ తీసుకుంటే మరొకరు 500కు పైగా మద్యం కంటెంట్ తీసుకున్నారు. సో వాళ్ళంతా కూడా హై కండిషన్లో కన్జ్యూమ్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి నిన్న అంతా కూడా వాళ్ళని మేము అడిగినాం, ప్రశ్నించినాం, ఎవరు కూడా నోరు మెదపట్లేదు. ఆ స్టిక్కర్ ఎవరిది అనేటువంటి విషయాలపైన క్లారిటీ ఇవ్వట్లేదు అనేటువంటి విషయాలను కూడా పోలీసులు చెప్తున్నారు. మనం పదే పోలీసులను క్వశ్చన్ చేయడం జరిగింది. గచ్చిబౌలి పోలీసులని నేరుగా కాల్ చేసి నేరుగా కలిసే ప్రయత్నం కూడా చేసినాం. సో ఇంకా ప్రైమా ఫెసిలోనే ఇన్వెస్టిగేషన్ నడుస్తోంది. అది ఎవరిది, స్టిక్కర్ ఎవరిది అనేటువంటి విషయాలపైన ఇప్పటికప్పుడే క్లారిటీ ఇవ్వలేమనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. నిజంగా ఇంత టెక్నాలజీ ఉంది, అదేవిధంగా వాళ్ళు అందుబాటులోనే ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి స్టిక్కర్ వ్యవహారంలో ఇంటెన్షనల్గానే ఏమైనా చెప్పకుండా ఆపుతున్నారా అనేటువంటి ఆరోపణలు, విమర్శలు కూడా పోలీసుల పైన వస్తున్నాయి. కాబట్టి ప్రతిసారి ఇదే రిపీట్ అవుతుంది. అది MP స్టిక్కర్ అని చెప్తున్నారు. కాబట్టి లోక్సభ వ్యవహారాల శాఖకు సంబంధించి కూడా ఆరా తీసినట్లుగా కూడా తెలుస్తోంది. ఎట్లనైతే స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఏదో స్పెషల్ బ్రాంచ్ ఎట్లనైతే ఉంటాయో కేంద్ర ప్రభుత్వానికి కూడా అదే వింగ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ వాళ్ళంతా కూడా ఆరా తీసినట్లుగా కూడా తెలుస్తుంది. నిన్నటి నుంచి కూడా ఆరోపణలు వస్తున్నాయి. అది MP స్టిక్కర్ అనేది చాలా వరకు ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి దానిపైన ఆ రకంగా ఆరా తీసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. మరోవైపు ఈ స్టిక్కర్ పైనే చాలా వరకు ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు ఆ నంబర్ ఏదైతే BMW కార్ నెంబర్ ఉందో అది కూడా టెంపరవరీ నెంబర్ ప్లేట్ ఉంది, అంటే ఎల్లో నెంబర్ ప్లేట్ ఉంది. మనం అక్కడికి వెళ్ళి కూడా చూసినాం. దాని గురించి కూడా నిన్న ఎప్పుడైతే ఇన్సిడెంట్ రిపోర్ట్ అయిందో అప్పుడు మీడియా క్వశ్చన్ చేసింది. సో అది ఇంకా మేము ఎంక్వైరీ చేస్తున్నాం అనేటువంటి విషయాలు చెప్పారు. సో ఇప్పుడు కొద్దిసేపటి క్రితం మేము ఫోన్ లైన్లో ఇన్స్పెక్టర్తో మాట్లాడుతున్నప్పుడు అది ఆల్రెడీ మేము ట్రేస్ అవుట్ చేసినాం, ఆ బండి ఎవరి పేరు మీద ఉన్నటువంటి విషయాలపైన క్లారిటీ వచ్చింది. నిహాల్ అనేటువంటి పర్సన్, లోహిత్ అనేటువంటి పర్సన్ ఇద్దరు ఉన్నారు. కాబట్టి కార్ డ్రైవ్ చేసింది నిహాల్. ఆ నిహాల్ వాళ్ళ పేరెంట్స్ పైన ఇది రిజిస్టర్ అయి ఉంది. వాళ్ళందరినీ మేము కాల్ఫర్ చేసినాం. వాళ్ళు మరి కాసేపట్లో పోలీస్ స్టేషన్కి వస్తారు. ఆ స్టిక్కర్ కోసం వాళ్ళనే మేము అడుగుతాం. వాళ్ళని అడిగిన తర్వాత వాళ్ళు ఏదైతే విషయాలు చెప్తారో దాన్ని బేరోజ్ చేసుకొని పూర్తి స్థాయిలో అఫీషియల్గా మీడియాకి చెప్తామనేటువంటి విషయాల్ని ఇప్పటివరకు ఆయన చెప్పినటువంటి సిచ్యువేషన్. సో నిన్నటి నుంచి వాళ్ళ అదుపులోనే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏ విషయాలు కూడా చెప్పలేదు. ఎందుకంటే ఎక్కువ ఆల్కహాల్ కన్జంప్షన్ తీసుకున్నారు. వాళ్ళంతా కూడా పోలీసులను నానా హైరాణ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. సో మరోవైపు ఈ స్టిక్కర్ల వ్యవహారం పదే తెర మీదకి వస్తుంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి స్టిక్కర్లే కాదు, ప్రోటోకాల్ వ్యవహారంలో కూడా దుర్వినియోగం చేస్తున్నారు, దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. టోల్ ప్లాజాల దగ్గర ఫీజులు కట్టకుండా వెళ్ళడానికి దీన్ని ప్రిస్టేజ్ లాగా వాడుతున్నారని కూడా డే 1 నుంచి వస్తున్నటువంటి
చేసినటువంటి అలిగేషన్స్. సో ఈ స్టిక్కర్ల వ్యవహారంలో కూడా ఒక కన్సర్న్ ప్రొవిజన్ అనేది ఉండాలి, మానిటరింగ్ అనేది ఉండాలి అనేది కూడా చాలా వరకు ప్రతిసారి చర్చకు వచ్చినటువంటి అంశం. సో ఇవన్నీ కూడా ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉంటారో ఎంపీ వాళ్ళకంతా కూడా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ నుంచి ప్రతి ఇయర్ ఒక 5 పాసులు మాత్రమే అలాట్ చేస్తారు. అది పరిమితికి మించకుండా 5 మాత్రమే ఉంటాయి. అది ఎవ్రీ ఇయర్ రినివల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక స్టేట్ విషయానికి వస్తే అసెంబ్లీ కార్యదర్శి ఇష్యూ చేస్తారు. అది కూడా 2కు మించకుండా ఇప్పుడు 2 మొన్నటి వరకు అంటే గతంలో ఎక్కువ అల్టిమేట్గా అంటే అన్లిమిటెడ్గా ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు 2 నుంచి కేవలం దాని పరిమితి ఒకటి బెంచరు, ఇప్పుడు 3 ఇస్తారు. అది ఎమ్మెల్సీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి స్టిక్కర్. షరీఫ్ అంటే స్పాట్ లోనే ఇద్దరిని అరెస్ట్ చేశారు కదా, సో మరి స్టిక్కర్ ఎవరు తీశారంటారు? రైట్, యాక్చువల్లీ ఎక్కడైతే ఇన్సిడెంట్ రిపోర్ట్ అయిందో అందులో ఇద్దరు క్లియర్గా కనిపించారు. అక్కడ వాళ్ళంతా కూడా న్యూసెన్స్ చేసినటువంటి విజువల్స్ క్లియర్గా రికార్డ్ అయినాయి. అది పోలీసులు కూడా, లా అండ్ ఆర్డర్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు కూడా వాళ్ళ విజువల్స్ని క్యాప్చర్ చేశారు. వాళ్ళందరినీ కూడా అక్కడ ఇమీడియట్లీ అక్కడ నుంచి పికప్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. తరలించకంటే ముందు అక్కడ స్థానికులు వీడియోగ్రాఫ్ తీసినారు. ఆ వీడియోగ్రాఫ్లో క్లియర్గా కనిపిస్తుంది. అందులో క్లీన్గా వాయిస్ అబ్జర్వ్ చేస్తే పలానా మిర్రర్ పైన మిడిల్ ఆఫ్ ది మిర్రర్ పైన ఒక స్టిక్కర్ ఉంది, అది విఐపి స్టిక్కర్, దాన్ని జూమ్ చేయండి అనేటువంటి ఒక ఆడియో కూడా అందులో వినిపిస్తుంది. సో అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ ప్రెమిసెస్కి తీసుకువచ్చిన తర్వాత ఆ స్టిక్కర్ మాయమైపోయింది. రాత్రి టైంలోనే ఇది మాయమైపోయింది. సో అది ఎవరు మాయం చేయాల్సి వచ్చింది? నిజంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నిందితులు అని చెప్తున్నారో వాళ్ళు ఇంటెన్షనల్గా తీసేశారా, లేదంటే ఆ స్టిక్కర్ వ్యవహారం బయటకు వస్తుందనే ఉద్దేశంతో దాన్ని తీసేశారా, పోలీస్ స్టేషన్కి వచ్చిన ప్రెమిసెస్లో ఎవరైనా తీసే ప్రయత్నం చేశారా అనేది కూడా క్వశ్చన్గా మారింది. ఖచ్చితంగా పోలీసులు ఎక్కడ ఏదైతే సీన్ క్రియేట్ అవుతుందో, సీన్ ఆఫ్ అఫెన్స్ క్రియేట్ అవుతుందో దాన్ని క్లియర్గా ఉంచడానికి పంచనామా నిర్వహించేంత వరకు ఆ బాధ్యత అంతా కూడా పోలీస్ అధికారులపైన, సిబ్బంది పైన ఉంటుంది. పంచనామా రివీల్ చేసేది ఏంటంటే ఒక వస్తువు డెడ్ బాడీకి ఎంత దూరంలో పడేది, లేదంటే ఒక ఆబ్జెక్ట్కి ఎంత దూరంలో పడేది, అదంతా కూడా సెంటీమీటర్స్ అన్నింటినీ కూడా మెజర్ చేస్తారు. అలాంటి స్ట్రిక్ట్ ప్రొవిజన్ ఉన్నప్పటికీ కూడా ఈ స్టిక్కర్ ఏ రకంగా మాయమైంది అనేటువంటి విషయాలపైన పోలీసులు క్లారిటీ ఇస్తేనే మనకు తెలిసే అవకాశం ఉంది. సో మరి కాసేపట్లోనే ఆ బండి రిజిస్టర్ అయినటువంటి పర్సన్స్ అందరినీ కూడా మేము పిలిపిస్తున్నాం అనే విషయాలు చెప్తున్నారు. కాబట్టి నిజంగా వాళ్ళు ఏం చెప్తారు, ఆ స్టిక్కర్ పైన క్లారిటీ వస్తుందా రాదా అనేది కూడా చూడాలి. అలాగే అంటే బంజారా హిల్స్ యాక్సిడెంట్ కేసులో కూడా ఎమ్మెల్యే షకీల్ కారుపై స్టిక్కర్ ఇష్యూపై ఇలాంటి వివాదమే జరిగింది. సో అప్పుడే చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. సో ఇప్పుడు అలాంటి ఘటనే మళ్ళీ రిపీట్ అయింది. సో దీన్ని ఎలా చూడాలంటారు? రైట్, ఖచ్చితంగా మీరు కరెక్ట్ చెప్పారు. ఎందుకంటే షకీల్ ఇష్యూలో, బోధన ఎమ్మెల్యే షకీల్ ఇష్యూలో కూడా క్లియర్గా ఇదే జరిగింది. పాసులు దుర్వినియోగం చేస్తున్నారు. ఆ టైంలో షకీల్ కూడా లేరు. వాస్తవానికి ఎవరైతే పాస్ హోల్డర్స్ ఉంటారో ఆ సభ్యుడు మాత్రమే, ఆ ప్రజాప్రతినిధి మాత్రమే ఉండాలి. అది వాళ్ళకే అక్యురేట్గా సంబంధించినటువంటి స్టిక్కర్ అనేది. సో ఆ టైంలో ఆయన కూడా లేదు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. సో ఆ విషయం పైన కూడా ల్యాప్సెస్ ఉన్నాయి. సో ఇలాంటి ఇన్సిడెంట్ తెర మీదకి వచ్చినప్పుడే ఎన్ఫోర్స్ అవుతారు, అధికారులంతా కూడా అలర్ట్ అవుతారు, ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ని అలర్ట్ చేసి స్పెషల్ డ్రైవ్లను కండక్ట్ చేస్తారు. అదే తరహాలోనే షకీల్ ఇన్సిడెంట్లో 45లో రిపోర్ట్ అయినటువంటి కేసులో కూడా సేమ్ అదే రిపీట్ అయింది. దాదాపు 10 రోజుల టెన్యూర్ పాటు కూడా స్పెషల్ డ్రైవ్ని స్పెషల్ ఫోకస్గా ఏర్పాటు చేశారు. చాలామంది పైన చలాన్లు విధించారు, జనరేట్ చేశారు, డబ్బులు కూడా వసూలు చేసినటువంటి సిచ్యువేషన్ ఆ చలాన్ స్పాట్ పేమెంట్లో. మరోవైపు ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఈ దుర్వినియోగం అవుతుంది, ప్రోటోకాల్ని దుర్వినియోగం చేస్తున్నారు, ఈ స్టిక్కర్స్ అన్నింటినీ కూడా దుర్వినియోగం చేస్తున్నారు. కాబట్టి ప్రాపర్ మానిటర్ లేకపోవడం వల్లనే ఇదంతా కూడా తెర మీదకి వస్తుంది. మరోవైపు ఆ ప్రజాప్రతినిధులే కాకుండా ఆయన అనుచర వర్గం వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వీటిని పెట్టుకొని న్యూసెన్స్ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. పోలీసులను కూడా, డ్యూటీలో ఉన్నటువంటి తనిఖీలు చేసినటువంటి పోలీసులను కూడా బెదిరించినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈ పాసులు, విఐపి స్టిక్కర్లు దుర్వినియోగం కావడానికి మెయిన్ రీజన్ ఇదే. కాబట్టి సో దీనిపైన ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్ అనేది పోలీసుల తరఫు నుంచి ఉంటుందా, లేదంటే ఆయా శాఖలు ఎవరి ల్యాబ్సెస్ ఇందులో ఉన్నాయనేది మాత్రం ప్రస్తుతం క్వశ్చన్గా మారింది. సో దీనిపైన ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దాన్ని ఫైండ్ అవుట్ చేసే టీఆర్ నెంబర్తో ఉంది. మోరోవర్ ఎక్కడైతే షకీల్ ఇష్యూలో కూడా, ఎమ్మెల్యే షకీల్ ఇష్యూలో కూడా అది కొత్త బండి రిజిస్ట్రేషన్ అయింది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత 1 year అయింది కూడా అదే టెంపరీ నెంబర్ ప్లేట్తో రన్ చేస్తున్నారు. ఎందు గురించి ఇది ఉద్దేశపూర్వకంగానే రన్ చేస్తున్నారా, లేదంటే ప్రిస్టేజ్ ఇష్యూ లాగా టెంపరీ నెంబర్ ఎల్లో కలర్లో ఉంటుంది కాబట్టి దాన్ని ప్రిస్టేజ్ ఇష్యూ లాగా రన్ చేస్తున్నారా అనేది కూడా క్వశ్చన్గా మారింది. మరోవైపు ఇది కూడా సేమ్ బెంజ్ కారు మనం పొద్దున అక్కడికి ఫీల్డ్కి విజిట్ చేసినప్పుడు కూడా అది దాన్ని అబ్జర్వ్ చేస్తేనేమో చాలా రోజుల తర్వాత కిందనే అది పర్చేజ్ చేసినట్టుంది. నంబర్ కార్కి వచ్చి చూసేసరికి అది మాత్రం టెంపరరీ నెంబర్ ప్లేటే ఉంది. మరి రిజిస్ట్రేషన్ ఎందుకు ఉద్దేశపూర్వకంగానే రిజిస్ట్రేషన్ని చేసుకోకుండా ఇలాంటి ఎంటర్టైన్ చేస్తున్నారా లేదా, దానిపైన పోలీసులు షరీఫ్ అంటే ఎమ్మెల్యే షకీల్ ఇష్యూ తర్వాత వాహనాలపై స్టిక్కర్లు ఉంటే ఫైన్లు వేశారు.
సో ఎలాంటి రాతలున్నా కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. సో అప్పుడు ప్రజాప్రతినిధుల పేరుతో ఉన్న స్టిక్కర్లు కనిపించలేదంటారా? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ఆల్రెడీ దీనిపైన మేము ఆల్ ఆఫ్ సడన్ స్పెషల్ డ్రైవ్ని కండక్ట్ చేస్తున్నాం. ఏ ఒక్కటి కూడా మోటార్ వెహికల్ యాక్ట్లో ఉన్నటువంటి చట్టాన్ని ఆధారంగా తీసుకొని మేము ప్రతి ఒక్క వయోలేటర్ పైన మేము చర్యలు తీసుకుంటాం, వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం. చట్టం ఏ రకంగానైతే ప్రొవిజన్స్ ఉన్నాయో దాని ప్రకారం మేము ఫాలో అప్ అవుతాం. ఏది కూడా ఒక వెహికల్ పైన చిన్న గీత కూడా ఉండొద్దు, ఒక స్టిక్కర్ కూడా ఉండొద్దు, ఏది కూడా ఉండొద్దు, కేవలం నంబర్ ప్లేట్ ఉండాలి. అది కూడా ఏవైతే మోటార్ వెహికల్ యాక్ట్ చెప్తుందో ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్లో ఉన్నటువంటి ఏవైతే వివరాలు ఉన్నాయో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే అథెంటిక్గా ఆ ప్రాపర్గా నెంబర్ ప్లేట్ ఉండాలి. ఇంప్రాపర్గా నెంబర్ ప్లేట్ ఉన్నా కూడా మేము చర్యలు తీసుకుంటున్నాం అనేటువంటి విషయాలు చెప్పారు. మనం కూడా చూసినాం, ఇప్పటివరకు కూడా చాలా స్టిక్కర్స్ ఉన్నటువంటి వెహికల్స్ కనబడుతూనే ఉన్నాయి, ఇంకా స్పెషల్ డ్రైవ్లు చేస్తూనే ఉన్నాం అనేటువంటి విషయాలను కూడా పోలీసులు చెప్తున్నారు. మరోవైపు పోలీసులపైన చాలా వరకు తీవ్రంగా ఆరోపణలు కూడా వస్తాయి, విమర్శలు కూడా వస్తాయి. ఎప్పుడైతే షకిల్ ఇష్యూ తెర మీదకి వచ్చిన తర్వాత ఆల్ ఆఫ్ సడన్గా 3 రోజుల కోసం 10 రోజుల కోసం స్పెషల్ డ్రైవ్లు చేసిర్రు, అవన్నీ కూడా రిమూవ్ చేసినారు అనేటువంటి విషయం అందరూ కూడా చర్చ చేసుకున్నారు. సో మళ్ళీ అనూహ్యంగా అదే స్టిక్కర్కి సంబంధించినటువంటి విఐపి పాస్ ఉన్నటువంటి స్టిక్కర్ కారు ప్రమాదానికి గురైంది కాబట్టి సో దీనిపైన ప్రాపర్గా ఏ రకమైనటువంటి డీటెయిల్స్ బయటకు వస్తాయో చూడాలి. రైట్, థ్యాంక్ యూ షరీఫ్. కరెక్ట్ ఉన్నా గుర్రు వెళ్ళొచ్చా? అన్న కరెక్ట్ ఉన్నాడు. ఏం పోవచ్చా మేము? ఏమైనా చేయాలా మేము? ఏమైనా చేయాలా? ఇక్కడ రామా, ఈ రోడ్ రా, ఈ రోడ్ మా ఐడి చూస్తాను బాగా.